అక్కడ ఎన్విరాన్మెంట్‌కి మనకి కంఫర్ట్‌గానే ఉంటుందా? ఇక్కడ ఈ క్వెషన్‌కి 2 విధాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. ఒకటి ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనకు క్లైమేటా? లేదంటే పీపుల్సా? అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారా? అని జెప్పేసి నేను 2 దాంట్లకు ఆన్సర్ అయితే జేస్తాను. ఇక్కడ క్లైమేట్ అంటే మనకు ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటది. చలి చాలా ఎక్కువుంటది. ఆహ్, పోను పోను మీకు అలవాటయిపోతది. బావిలో దూకాము అంటే ఫస్ట్ మనకు చలి ఉంటది ఎక్కువ. తర్వాత పోను పోను నార్మల్‌గా అలవాటయిపోద్ది. ఇక్కడ గూడా అంతే. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటది. ఏదైనా కొత్తది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామంటే ఫస్ట్ ఏదైనా కొత్తగానే ఉంటది. ఇబ్బందిగానే ఉంటది. తర్వాత పోను పోను అలవాటయిపోతది. చిన్నప్పుడు మనం చదువుకునే పోయెమ్‌లో ఏదో ఉంది. 'తినగ తినగ వేము తీయనుండు' అని జెప్పేసి. ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటది. చేదుగానే ఉంటది. తర్వాత మనకు తియ్యగనిపిస్తది. అలవాటయిపోద్ది. ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఈ జనాలు. ఇక్కడ జనాలు ఆహ్, మన మనం ఎలా అయితే జనాలతో బిహేవ్ జేస్తామో వాళ్ళు గూడా మనతో అలానే ఉంటారు. కొందరేంటంటే మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. అది ఇక్కడే గాదు ఎక్కడైనా అలానే ఉంటారు. ఇండియాలో అయినా, లాట్వియాలో అయినా ఎక్కడైనా ఉంటారు. మంచి ఉంటది జనాలలో, చెడు ఉంటది. మనం ఏది తీసుకుంటున్నాం, మనం ఏది ఇస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ నేను మోస్ట్‌లీ ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ఎలాగుంటే జనాలు అలానే ట్రీట్ జేసి వాళ్ళు గూడా అదే రెస్పెక్ట్ మనకిస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాల్లా దానికి ఎగ్జాంపుల్ ఈ కంట్రీ.